హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఫేస్ పైన పిగ్మెంటేషన్ స్పాట్స్, యాక్నీ స్పాట్స్ లేదంటే ఏవైనా చిన్న చిన్న స్పాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా ఫేస్ పైన. సో వాటి కోసము చాలా క్రీమ్స్ అనేటివి బయట నుండి తీసుకొచ్చుకొని యూజ్ చేస్తారు. ఎటువంటి రిజల్ట్ లేక చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, చాలా మనీ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళకి ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెమెడీ వచ్చేసి మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. మనకు బయట యూజ్ చేసే క్రీమ్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రెమెడీ అయితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ అయిపోయి స్పాట్లెస్ స్కిన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దీనికోసం మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎటువంటి బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఇంట్లో కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెమెడీ అయితే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో అది ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇన్ వరకు చూసేయండి. సో ఇప్పుడు మనం ఈ మ్యాజికల్ సిరమ్ అయితే రెడీ చేద్దామా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ లవంగాలండి. లవంగాలని మనము కొన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్డ్ అయితే చేసుకోవాలి. లవంగాలని మనం వాటర్లో వేసి ఇలా బాయిల్ చేస్తున్నాను చూడండి. నేనైతే ఇదేంటంటే మన స్కిన్ పై ఉండే స్పాట్స్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి లవంగాలు అనేటివి. వీటిని ఇలా యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి ఎఫెక్ట్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనకు. ఇది స్కిన్ పై ఉండే ఎటువంటి డ్యామేజ్నైనా తగ్గించే గుణం అయితే లవంగాలకు ఉంటుందని చెప్తారు. చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్లో దీన్ని యూజ్ చేస్తారు కదా. సో ఇలా మనం బాగా బాయిల్డ్ అయితే చేసేసుకోవాలి. వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి. లవంగాలలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకు వాటర్లోకి వచ్చేలాగా మనం బాయిల్డ్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా నేను బాయిల్ చేసేసాక వాటర్ అనేటివి పూర్తిగా ఇంకిపోయాయి. అంటే మనకు లవంగాలలో ఉన్న ప్రాపర్టీస్ వాటర్లోకి వచ్చి కలర్ అయితే చేంజ్ అయ్యింది చూడండి. సో ఇప్పుడు మనము ఈ వాటర్ని వేర్ చేసేసుకోవాలి. ఒక స్టెయినర్ సాయంతో మనం వాటర్ని లవంగాలను వేర్ చేసేసుకోవాలి. ఒక బౌల్లో వేస్తున్నాను చూడండి నేనైతే. ఈ వాటర్లో మనం ఇంకా ఏం యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా మనం అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ కూడా స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కాఫీ పౌడర్ అండి. కొద్దిగా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలోవెరా ఎంత యాడ్ చేస్తారో కాఫీ పౌడర్ కూడా అంతే యాడ్ చేసుకోండి. లాస్ట్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఈ మ్యాజికల్ సిరమ్ మెయిన్ రెడీ చేసుకోవడానికి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు వచ్చేసి ఏంటంటే స్కిన్ పై ఎటువంటి డ్యామేజ్ ని స్పాట్స్ ని తగ్గించేసి స్కిన్ అనేది గ్లో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది కదా. చాలా మంది ఓన్లీ పసుపు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో మనం ఇలా యూజ్ చేసి చూద్దాం ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీరే చూస్తారు. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేశాక మనకు ఈ మ్యాజికల్ సిరమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, నాదైతే రెడీ అయిపోయింది సిరమ్. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దామండి. ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఫేస్ పైన రెగ్యులర్గా నైట్ టైంలో ఫేస్ పైన ఇలా 2-3 డ్రాప్స్ అనేది అప్లై చేసేసుకొని కొద్దిగా మసాజ్ చేసేసుకొని మనం ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి. ఇలా మనం ఏంటంటే ఒక 1 వీక్ అలా ట్రై చేసి చూడండి. మీ పిగ్మెంటేషన్ స్పాట్స్ కానీ యాక్నీ స్పాట్స్ కానీ ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రిపేర్ చేసుకొని మనం కొన్ని డేస్ 1 వీక్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది. ఈ మ్యాజికల్ సిరమ్ అనేది మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.